హాయ్ అందరికీ నమస్కారం. ఓజస్ గంభీరా ప్రీమియర్ షోలు ముగిశాయి. రేపటి నుంచి రెగ్యులర్ షోలు ఉంటాయి. మొత్తం మీద అయితే ప్రీమియర్ షోల నుంచి బయటకు రాగానే వీధులన్నీ కూడా టపాకాయల మూతలతో మోగిపోతున్నాయి. ఇక అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉందో. గతంలో ఏ సినిమాకు లేనంత హడావిడి హంగామా ఈ సినిమాకు ఉన్నాయి. బహుశా ముందే ఊహించారు కాబట్టే మొదటి నుంచి కూడా ఇంత బజ్ ఉంది. సో అనుకున్న రీతిలోనే ఎక్స్పెక్టేషన్స్ని దాటిందా, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా, లేకపోతే ఎలా ఉంది సినిమా, సో స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. సార్ ఎట్లా అనిపించింది ఓవరాల్గా ఓజీ? వండర్ఫుల్ మూవీ సార్, ఫుల్ యాక్షన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత నటన ఉందా అనేది ఓకే ఈ సినిమా ద్వారా వచ్చేసింది. ఆ తర్వాత ఫ్యాన్స్కి ఫుల్ మీల్సే, ఆకలి తీరిపోయింది. చాలా రోజుల తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాడు, సినిమాలు మిస్ అయిపోతున్నాడనే ఫీల్ని చెరిపేశారు. అంటే మీరు అన్నట్టుగా గతంలో సినిమాలు బాగానే ఆడాయి, హిట్ అయినాయి, కానీ ఎక్కడో పవన్ కళ్యాణ్కి పడాల్సిన సినిమా ఇది కాదు కదా, ఇంకా ఏదో మిస్ అవుతున్నామన్న భావన ఉండింది. అది కరెక్ట్గా ఫుల్ఫిల్ అయిందంట. పర్ఫెక్ట్. సుజిత్ అది పసిగట్టాడు అనుకోవాలి. వాల్తేరు వేరేలో ఏ విధంగా అయితే బాబీ అయితే చిరంజీవి గారు నవరసాలు పండించారో, సేమ్ సుజిత్ కూడా యంగ్, అంటే ఒక అభిమాని, ఫ్యాన్ బాయ్ అభిమాని దర్శకుడిగా మారితే తనలో ఏమి తీయాలో బయటికి తీయగలిగాడు. నెక్స్ట్ ఏదైనా చేయగలడు అనేది సుజిత్ చూపించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ నెక్స్ట్ లెవెల్ పండించాడు. హీరోయిన్ కావచ్చు, తర్వాత ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇమ్రాన్ హష్మీ కావచ్చు, అందరూ కూడా తమ పరిధిలో అద్భుతంగా చేశారు. నేను ఈరోజు చెప్తున్నాను సార్ కిరణ్ గారు, 100% ఈ సినిమా 500 కోట్లకి త్వరలో వెళ్ళిపోతుంది. ఏంటి సార్ సినిమా కథ అంటే? బహుశా మీరు చూసారో లేదో నాకు తెలియదు. నేనైతే ఇంతకుముందు ప్రీ రివ్యూ ఇచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ముంబై బ్యాక్డ్రాపు, పోర్ట్ బ్యాక్డ్రాపు, 1970-80 మధ్య స్టోరీ అని చెప్పాను. సేమ్ అదే కదా? అవును, డెఫినెట్గా. జపాన్లో ఏంటి ఆ రోజుల్లో ఏం జరిగింది, యంగ్స్టర్స్గా ఎట్లా ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత పోర్ట్ కేంద్రంగా ఏం జరిగిపోతుంది, తర్వాత మన ఆర్థిక రాజధాని ముంబైని అతలాకుతలం చేయటం, మన దేశ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేసే క్రమంలో దావూద్ ఇబ్రహీం స్టోరీ పెట్టారు. దానికి 9 ప్లేస్లో విధ్వంసం చేసేదాన్ని ఏ విధంగా హీరో అడ్డుకున్నాడు అనేది స్టోరీ నెక్స్ట్ లెవెల్ చూపించాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు మధురై ఎందుకు వెళ్ళాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీలో హీరోయిన్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. అమ్మాయి చాలా చక్కగా ఫ్యామిలీ మొత్తం సకుటుంబం సపరివార సమేతంగా చూసే సినిమా అనేది ఫస్ట్ లెవెల్ స్టార్టింగ్ కాడి నుంచి ఫస్ట్ 15 నిమిషాలు హీరోయిన్ ఉన్నంతసేపు చాలా హృదయంగా సాగుతుంది సినిమా. వండర్ఫుల్గా. ఒక దశలో విపరీతంగా అంటే హింస, కొట్టుకోవడం, ఫైటింగ్లు ఇలా ఉండడం, ఫుల్ యాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సడన్గా హీరోయిన్ ఎంట్రీ తర్వాత చాలా హృదయంగా ప్రేమపూర్వకంగా సినిమా. పవన్ కళ్యాణ్ మరి కళ్ళమని నీళ్ళు కూడా తెప్పించాడు దీంట్లో, బాగా చేశాడు. ఎమోషన్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు. అంటే మరీ ఓవర్ కాకుండా మనం అనుకుంటుండే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలో ఆ రకమైన పర్ఫార్మెన్స్ కళ్ళతోనే భావాలు పలికించడానికి డెఫినెట్గా చేశారండి. ఫస్ట్ 15 నిమిషాలు హీరో కనపడ్డు, కానీ హీరో మూలాలతో ఉన్నదే కథ. 10 ఎంటర్ అయిన తర్వాత 15 నిమిషాలు హీరో లేకపోయినా ఎక్కడ లోటు ఉండదండి. అసలు మనము స్టార్టింగ్లోనే సినిమా కథలోకి లీనం చేసేసాడు, ఇన్వాల్వ్ చేసేసాడు. చేసేసిన తర్వాత మనం ఆ కథలో ఉండిపోతాము. ఇంకా పవన్ కళ్యాణ్ రాలేదే అనే ఒక అసహనం మనకు ఉండదు. 15 నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చారో ఫస్ట్ సన్నివేశం అండి, పవన్ కళ్యాణ్ ఎంట్రీతో వచ్చే ఫైటింగ్ సీన్ ఎట్లా ఉంది సార్? అది ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ సార్. అంటే అద్భుతమైన ఫైటింగ్. ఎందుకంటే ఆయన స్వతంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు, సమురాయ్ యుద్ధ విద్యలు అన్నీ కూడా తెలుసు కాబట్టి ఇన్వాల్వ్ అయిపోయాడు. ప్రజల్ని గుండెల్లో పెట్టుకున్నారంటే అబ్బా పవన్ కళ్యాణ్ గారు ఇది కావాల్సింది, ఈ ఫైర్ మనకు కావాల్సింది అనేది చూపించగలరు. కాబట్టి ఇప్పుడు రికార్డులన్నీ కూడా తిరగరాసేది ఉంది. ఫ్యాన్స్కి ఫుల్ మీల్సే, ఆకలి తీరిపోయింది. 3 సన్నివేశాలు ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ఒకటి ప్రారంభ సన్నివేశం, పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ సన్నివేశం. తమన్ చంపేశాడు సార్. బీజిఎంస్ ఏమి ఇచ్చాడు బీజిఎం. సినిమా ఆద్యంతం అసలుకి ఇసుకనే ఇంపుగా అసలుకి మనలో ఎనర్జీని అట్లా బూస్ట్ చేస్తుంది. సీట్లో ఎవరు ఉండలేదు సార్, అంతా బూస్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఆ ఇంట్రో సీను అద్భుతంగా, ఆ ఫైట్ అద్భుతంగా పండింది. అదొకటి సార్. రెండోది ఇంటర్వెల్ ముందు సన్నివేశం, అదొక ఫైట్ ఉంది సార్, అదొకటి. తర్వాత పోలీస్ స్టేషన్ సన్నివేశం సార్, గూస్ బంప్స్.
నేను ఆల్రెడీ దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ సీన్ అద్భుతంగా ఉంటుందని చెప్పాను. మీకు ఎట్లా అనిపించింది సార్ పోలీస్ స్టేషన్? డెఫినెట్గా ఆ సన్నివేశం, ఆ ఏలు పెట్టి ఏలు నరుకుతాడా, చేయి నరుకుతాడా, అసలు ఏంటి అసలు ఆ మనిషిలో ఆ రౌద్రం నెక్స్ట్ లెవెల్ సార్. ఆ రౌద్రం మనం ఎస్వి రంగారావు గారిలో చూసాం, తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో చూసాం. ఎస్పెషల్లీ ఆయన హిందీ మాట్లాడతాడు, మరాఠీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, జపనీస్ మాట్లాడతాడు. సో ఆ పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో పోలీసులతో మరాఠీలో మాట్లాడేది ఆ ఫోర్స్ చూడండి ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ లెవెల్ సార్. ఆ సినిమాలో ఆ బిట్ ఒకటి చాలు సార్, పైసా వసూలుకి చరిత్ర తిరగరాస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇంత ఉంది అనేది ఈ సినిమాల ద్వారా, అంటే డైరెక్టర్లు కూడా ఈయనకి కథలు సిద్ధం చేసుకోవడంలో చాలా జాగరూకత. పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్కి, ఆయన యాటిట్యూడ్కి, ఆయన మాటల్లో కానీ ఆయన దీంట్లో కానీ కొంచెం ఒక రకమైన చిన్నపాటి అరోగెన్స్ కూడా కనపడుతుంది. ఇవన్నిటికీ మిక్స్ చేస్తే సరైన క్యారెక్టర్ ఏంటంటే ఈ క్యారెక్టర్ పడింది. ఇప్పుడు దర్శకులు కూడా ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో జానీ అంటే ఇతనికి బాగా ఇష్టం కదా, ఆ ఓజీ ఇలా కట్టుకోవటం, అప్పుడు జానీ కట్టుకోవటం, ఇవన్నీ కూడా చూస్తే కనుక సో జానీని ఎక్కడో దగ్గర దీన్ని ఇంక్లూడ్ చేస్తాడు అనుకున్నాను. ఒక గన్ రూపంలో జానీని ఇంక్లూడ్ చేశాడు, చూశారు కదా. ఆ తర్వాత బద్రీలో ఎంత ఫెరోషియస్గా కొన్ని సన్నివేశాలు ఉంటాయి సార్. ఆ బద్రీలో ఆ స్ఫూర్తి తీసుకొని ఆ కొన్ని ఫెరోషియస్ సన్నివేశాలు కూడా రాసుకున్నాడు. ఏమైనా కానీ సార్ నాకైతే ఏమనిపించిందంటే పవన్ కళ్యాణ్ గారికి సరైన సినిమా ఇది అని నాకు ఒక భావన కలిగింది సార్. 100% ఎస్పెషల్లీ సార్ సినిమాటోగ్రఫీ కొన్ని సన్నివేశాల్లో ఎక్కడ ఎలా ఎలివేట్ చేయాలో అలాగే ఎలివేట్ చేస్తారు. కళ్ళని మాత్రమే చూపించాలంటే కళ్ళని మాత్రమే చూపిస్తారు. ఎలివేషన్ అనమాట. పవన్ కళ్యాణ్ గారి హావభావాల్ని క్యాప్చర్ చేయడంలో కావచ్చు. సో సింబాలిక్గా ఫైటింగ్ సన్నివేశాల్లో సింబాలిక్గా మరీ హింస కనపడకుండా కానీ హింస జరుగుతుందని చెప్పడంలో కానీ వీటిని చాలా సింబాలిక్గా చెప్పారు. అవసరాన్ని బట్టి చాలా చక్కగా సుజిత్ పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ని కరెక్ట్గా కనిపెట్టాడు కాబట్టి ఆయనలో మొత్తం బయటికి దిగాడు. ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ గారిని ఎందుకు పెట్టుకున్నారు అని కొంత బాధపడిన మాట వాస్తవమే అభిమానులంతా కూడా. సో ఇంత రోజు మనల్ని విమర్శిస్తుంటాడు కదా. పవన్ కళ్యాణ్కి అవన్నీ లేవని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాగా చూస్తాడు, కానీ పర్ఫెక్ట్గా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా 100% న్యాయం జరిగిందని మనం భావించవచ్చు సార్. ఆద్యంతం ఆయన క్యారెక్టర్ ఉంటుంది, కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటుంది. చాలా హృదయంగా, చాలా పెద్దరికంగా, చాలా బాగా దాన్ని కూడా ఆ సన్నివేశాన్ని కూడా తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ సార్ శ్రీయారెడ్డి క్యారెక్టర్ ఫెరోషియస్గా ఉంటుంది. శ్రీయారెడ్డి క్యారెక్టర్, సో ఆమె క్యారెక్టర్ కావచ్చు, ఇంకా హీరోయిన్ అంటే చెప్పక్కర్లేదు, ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో ఒకే ఒక్క పాట ఉంటుంది, కానీ ఆ పాట మొత్తం కూడా సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఎమోషనల్గా బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది ఆ పాట రిథము. సో చాలా రోజుల తర్వాత కిరణ్ గారు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవర్ స్టార్గా ఎట్లా ఎదిగాడు, చిరంజీవి గారి నుంచి ఏ విధంగా సినిమాలో సక్సెస్ అయ్యాడంటే న్యాచురాలిటీ ఎక్కువ ఉంటుంది, తన మనసులో ఉన్న బాధ ఉంటుంది, తన యాక్షన్ సన్నివేశాలు మొత్తం బయటికి తీసి చూపించాడు సినిమా ద్వారా. కాబట్టి ఇది చరిత్ర సృష్టిస్తుంది. రాబోయే దశాబ్దం పాటు ఈ సినిమాని అందరూ గుర్తుంచుకుంటారు. సో ఎట్లా ఉండొచ్చు సార్ దీని కలెక్షన్స్? డెఫినెట్గా 500 కోట్ల రూపాయల కలెక్షన్ రాబోయే 10 రోజుల్లో చేసింది. పవన్ కళ్యాణ్ గారి సినిమా చరిత్రలో ఆయన తీసిన సినిమాల్లో ఇది ద హైయెస్ట్ గ్రాసర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా ఫస్ట్ రోజే ఆల్మోస్ట్ ఆల్రెడీ ప్రీ సేల్స్ అనమాట. 150 కోట్లకు పైగా వెళ్ళి రేపు ఈవినింగ్కి మనకు తెలుస్తుంది 150 కోట్ల 200 కోట్ల అనేది రేపు ఈవినింగ్ తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము సో ఈ టికెట్ రేట్లు వాటి గురించి చెప్పింది కదా, కానీ ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి మొత్తం ఫుల్ అయిపోయిన టికెట్లు కొనేశారు డెఫినెట్గా. సో కాబట్టి ఇంకోటి చివరిలో ఈ సినిమా OG 2 అని పడింది. అంటే OG 2లో అకిరా ఉండబోతున్నాడు అనేది కూడా ఒక యాంగ్జైటీ క్రియేట్ చేశారు. అవును, ఆ క్రియేట్ ఏమైందంటే సినిమాలో ఏముండబోతుంది అనేది ఇంకా ఎక్కువగా రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. కానీ క్లైమాక్స్ సన్నివేశాన్ని మాత్రం మిస్ కావద్దు. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒంటరి అయినప్పుడు ఏ రకమైన మద్దతు పవన్ కళ్యాణ్ గారికి లభించింది అనేది ఒక భారీ ట్విస్ట్ ఉంటుంది, మనం ఊహించని ట్విస్ట్ ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఎలివేషన్ అండి, పవన్ కళ్యాణ్ గారి ఎలివేషను ప్రతి చోట అద్భుత. అంతే ఓవరాల్గా సినిమా ఇలా చించేశాడు. డెఫినెట్గా ఓజీ పవన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చింది. డెఫినెట్గా 10 ఏళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా.